Good afternoon, everybody. నేను ఫస్ట్ బేసికలీ ఐటీసీ భద్రాచలంలో ఫిట్నెస్ కన్సల్టెంట్గా ఉన్నాను. నేను ఫస్ట్ నుండి ఐటీసీ భద్రాచలంలో చాలా క్రికెట్ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేశాం. ఈ ఎంఎస్కే ప్రసాద్ సార్ కూడా అప్పుడు వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ చూసి ఇన్స్పైర్ అయ్యి నాకు అప్పుడే అనుకున్నాను, నేను అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇండియా ప్లేయర్ చేయాలని. సో లాస్ట్ 17 years నుండి త్రిషాకి రోజు 8 hours ఆడిపించుకుంటూ వచ్చాను. 17 year జర్నీ సార్. త్రిషాకి 7 years ఉన్నప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. అక్కడ మ్యాచెస్ ఆడటానికి ప్లేయర్స్ ఉండేవాళ్ళు కాదు. సో ఆమెకి 7 years అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఆ తర్వాత 7 years తర్వాత నేను జాన్ మనోజ్ సార్ కూర్చోవాలి సార్, అక్కడ సార్ని కలిశాను. ఆ అకాడమీలో సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాను. ఇక్కడ నుండి మంచి కోచెస్ అంతా అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. నేను అప్పుడు ఐటీసీలో జాబ్ కూడా మానేశాను. అప్పుడు శ్రీనివాస్ సార్ అన్నారు, ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ సార్ అక్కడ. తను కూడా నాకు ఎప్పుడు టచ్లో ఉండేవాళ్ళు. 2019 నాకు యాక్చువల్గా నాకు ఫైనాన్షియల్గా ట్రబుల్ ఉంది. కొన్ని ల్యాండ్స్ అవి కూడా నేను చేశాను. తర్వాత నాకు రామరెడ్డి సార్ ఇంట్రడ్యూస్ చేశారు, శ్రీనివాస్ సార్. తర్వాత నుండి రామరెడ్డి సార్ మంచి సపోర్ట్ ఇచ్చారు మాకు. ఈవెన్ కరోనా టైంలో కూడా సార్ చాలా హెల్ప్ చేశారు. ఏ ఒక్కరోజు ఎప్పుడు కూడా తను ఉన్నారు. అప్పుడు కూడా త్రిష ఇప్పుడు వరల్డ్ కప్ కొట్టడానికి హ్యాపీగా ఉంది. సో ఆమె సీనియర్ ఇండియాలోకి రావాలా, దాని గురించి ఇంకా కష్టపడాలా, ఇంకా దాని గురించి ఇంకా కృషి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ రామరెడ్డి సార్, థ్యాంక్ యూ. Thank you very much and hearty congratulations.